హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఒక అద్భుతమైన ప్రయాణానికి. నరసరావుపేట నుండి చీరాల బీచ్ వరకు ఒక ప్రయాణం. నేచర్ని ఆస్వాదించే ప్రియులకు బైక్, బీచ్, రోడ్డు ఇవి మూడు కలిస్తే వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం కదా. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో మంచి మంచి ప్లేసెస్, అలాగే నేచర్, మంచి మంచి ఫన్నీ మూమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. కానీ బైక్ స్టార్ట్ చేయగానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. వెదర్ చాలా కూల్‌గా ఉంది గదా! ఎర్లీగా బైక్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకొంత టయానికైతే మన బైక్ అయితే స్టార్ట్ అయింది. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేశాం. కానీ మనసు అనిపిస్తుంది ఈరోజు మంచి రోజే అని. అలాగే నరసరావుపేట నుంచి చీరాల బీచ్‌కి బయలుదేరే టైంలో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగానే ఉంది. అలాగే వెదర్ కూడా చాలా బాగుంది. సో, లేట్ చేయకుండా మనం అయితే బయలుదేరైతే జర్నీ స్టార్ట్ చేశాం. డ్రైవింగ్ చేస్తున్న మా ఫ్రెండ్ అయితే హెల్మెట్ తీసుకొని రారా అని చెప్తే, నా హెయిర్ స్టైల్ పాడైపోద్ది అని చెప్తూ కహానీలు చెప్పాడు. జర్నీ అయితే హ్యాపీగానే సాగుతుంది. కానీ మధ్యలో పోలీసులు ఎక్కడ ఆపుతారనే భయంతో వెళ్తూనే ఉన్నాం. వాస్తవానికి బైక్ మీద లాంగ్ జర్నీలో హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. ఈ రోడ్డు గురించి చెప్పాలంటే, 2 వైపులా పచ్చని పొలాలు, అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు చాలా అద్భుతంగా ఉంది కదా! బైక్ మీద వెళ్తుంటే గాలి నేరుగా ఫేస్ మీదైతే తగులుతుంది. చాలా చల్లగా ఉంది. ఎందుకంటే మన క్లైమేట్ ప్రెజెంట్ చాలా చల్లగా ఉంది కాబట్టి. బైక్ జర్నీ టైంలో ఆ వచ్చే గాలి ఒక లెవెల్‌లో ఉంటుంది. ఫీలింగ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా! వాస్తవానికి మనం జర్నీ చేస్తున్న టైంలో కొన్ని చోట్ల రోడ్లు బాగాలేకపోయినా మనం బీచ్‌కి వెళ్తున్నామన్న ఆనందంలో అన్నీ మర్చిపోయి జర్నీ మాత్రం హ్యాపీగా చేస్తున్నాం. అప్పుడప్పుడు సరదాగా ఇలాంటి ట్రిప్స్ ఏస్తూ ఉంటే అన్ని ఆలోచనలు మర్చిపోయి హ్యాపీగా ఉండేలా ఉంటుంది మనసు కూడా కదా! ఫైనల్‌గా మేమైతే చీరాల రైల్వే స్టేషన్ వరకైతే రీచ్ అయితే అయ్యాము. అక్కడికయ్యాక నాతో పాటు 10థ్ క్లాస్ వరకు చదివిన నా ఫ్రెండ్ అయితే అక్కడైతే మీట్ అవ్వడం అయితే జరిగింది. చాలా ఇయర్స్ తర్వాత నాతో కలిసి చదువుకున్న నా ఫ్రెండ్ గాడిని చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చీరాల వస్తున్నాం అనగానే రోడ్డు మొత్తం మారిపోతుంది కదా! చూసారా బ్యాక్ సైడ్‌లో కనిపిస్తుంది కదా రోడ్డు మనకి. అలాగే గాలిలోనే ఉప్పు వాసన వస్తూ ఉంది. అంటే అర్థం చేసుకోండి మనం చీరాల బీచ్‌కి దగ్గరలోకైతే ఉన్నామని. బైక్ స్పీడ్ అనేది ఆటోమేటిక్‌గా ఆగిపోతూ ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో అలాగే ఆశ కూడా కలుగుతుంది కదా! ఇదిగో ఫ్రెండ్స్ ఇదే చీరాల బీచ్. ఫైనల్‌గా మనమైతే చీరాల బీచ్‌కైతే బయలుదేరాం. ఇక్కడున్న అలల శబ్దం, ఇక్కడున్నే చేపల వాసన, అలాగే ఉప్పు వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం గూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూసారు గదా! అలలు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉన్నాయి గదా! ఈ బీచ్ దగ్గరికొచ్చాక అలల శబ్దం, చల్లని గాలి చాలా ఆహ్లాదకరంగా, చాలా హ్యాపీగా ఉంది. మనసు గూడా చాలా ప్రశాంతంగా ఉంది కదా! నిజం చెప్పాలంటే ఇక్కడికొచ్చాక ఆటోమేటిక్‌గా అన్ని టెన్షన్స్ అయితే ఆఫ్ అయిపోయాయి.
అలాగే ఈ బీచ్‌లో కొంతమంది ఆడుతున్నారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, కొంతమంది లైఫ్ గురించి మాట్లాడుకుంటూ కూడా డిస్కషన్ చేసుకున్నట్టు చాలామందినైతే గమనించాను. సో, నాకు గూడా చాలా హ్యాపీగా, ఎంజాయ్‌గా ఉందండి. ఇటువంటి ప్లేసెస్ అప్పుడప్పుడు మనం గూడా ఒక ట్రిప్‌లా ప్లాన్ చేసుకొని వెళ్తా ఉంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైము ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్స్‌తో అయితే సరదాగా అయితే వచ్చానండి. సో, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే సెకండ్ టైమ్ అయితే రావటం గూడా ఇక్కడ జరిగింది. చాలా బాగుందండి ఇక్కడ నేచర్ మాత్రం. అలాగే ఈ బీచ్ దగ్గర సన్‌సెట్ వచ్చే టైంకి బీచ్ కూడా చాలా అందంగా మారిపోతూ ఉంది. అలాగే ఇక్కడున్న చల్లని గాలిలో, ఈ వెదర్‌లో మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి ప్రకృతిని అలా ఆస్వాదిస్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడున్న వెదర్‌లో బైక్, బీచ్, సన్‌సెట్ ఇది కదా హ్యాపీనెస్ అంటే. ఫ్రెండ్స్, ఈరోజు మా చీరాల బీచ్ ప్రయాణం మీకు నచ్చిందని నేనైతే ఆస్వాదిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మళ్ళీ మరో కొత్త ట్రిప్‌తో మీ ముందుకొస్తాను. ఫైనల్‌గా నేనైతే ఈ బీచ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. అలాగే ఈ బీచ్ దగ్గరలో నేనైతే ఒక నేమ్ రాస్తున్నాను గదా! సో, అది నా నేమేనండి. సో, నేనింత చదువుకొని గూడా నేనిక్కడైతే కొంచెం సిగ్గుపడాల్సిన విషయం అండి. నా నేమ్‌నే నేను ఒక స్పెల్లింగ్ అయితే మిస్టేక్ అయితే రాశాను. సో, అది నేను గమనించుకొని వీడియో గూడా తీశాను. ఫైనల్‌గా ఎడిటింగ్ చేసుకునే టైంలో ఈ వీడియో చూసి నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఇంత చదువుకొని కూడా దేనికి నా నేమ్ నేనే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అని రాసుకొని చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశానంటే, సో, మనం చేసే మిస్టేక్స్ కూడా ఉంటా ఉంటాయి. చూపిస్తేనే అవి కూడా తెలుస్తదనే ఉద్దేశంతోనే నేనైతే నోట్ చేయడం అయితే జరిగింది.